హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే హెల్దీ రెసిపీ వచ్చేసి శనగల తాలింపండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ శనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. ఖచ్చితంగా మీరు కూడా ఫుల్ వీడియో చూసేసి ఒక్కసారి ట్రై చేయండి. వారానికి ఒక్కసారి తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 500 గ్రామ్స్ ఆఫ్ శనగల్ని రాత్రంతా నానబెట్టుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఇలా ఉడకబెట్టేసుకోండి. కరెక్ట్గా 15 మినిట్స్ పాటు ఉడకబెట్టేసుకోండి. అండ్ సరిపడా వాటర్ వేసుకున్నాక 1.5 స్పూన్ ఆఫ్ ఉప్పు అండ్ 1.5 స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి. కరెక్ట్గా 15 మినిట్స్ అయ్యాక ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. సో ఇప్పుడు శనగల్ని మనం సపరేట్ చేసుకొని వేరే కడాయి తీసేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని ఎండుమిరపకాయలు వేసేసుకోండి. అండ్ ఒక 4-5 వేసేసుకోండి ఎండుమిరపకాయలు. అండ్ ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసేసుకోండి. తప్పకుండా వేసుకోవాలి, దీనివల్ల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ గుప్పెడంతా కరివేపాకు, ఒక 2 మీడియం ఉల్లిపాయలు అండ్ ఒక 5-6 పచ్చిమిరపకాయలు, పెద్దదైతే 1 వేసుకోండి ఉల్లిపాయ. అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని 50% వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి. 50% ఈ మాత్రం ఫ్రై చేసుకున్నాక సరిపడా పసుపు కూడా వేసేసుకొని, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే శనగల్లోకి అంత బాగుండదు. సో లైట్గా ఆ పచ్చి ఫ్లేవర్ అనేది ఉంటే మనకి శనగలతో పాటు తింటుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఈ పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మనం సెపరేట్ చేసి పెట్టుకున్న శనగల్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడే ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా తరిగేసుకొని వేసుకోండి. ఆ శనగలతో పాటు ఫ్రై అవుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ శనగల్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా అండ్ లంచ్లో సైడ్ డిష్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా తింటే చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకోండి. దీనివల్ల మన శనగలకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. అండ్ గుప్పెడంతా కరివేపాకు వేసేసుకొని ఈ శనగలతో పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసేయండి. సో మనకి ఇంకా శనగల తాలింపు రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసారు కదా, ఇంకా సర్వ్ చేసుకోవడమే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.